దేవుడి యొక్క పని చేయడానికి, లేకపోతే దేవుడు మనల్ని ఉపయోగించుకోవడానికి మనకేదో గొప్ప గుండె ధైర్యం ఉండాల్సినటువంటి అవసరత లేదు. మనమేదో ధైర్యవంతులంగా పరాక్రమశాలుడుగా ఉండాల్సినటువంటి అవసరత లేదు. దావీదు సింహాన్ని చూసినప్పుడు భయపడలేదు, అలాగే ఒక ఎలుగుబంటిని చూసినప్పుడు ఆయన భయపడలేదు కదా. దావీదుకు అలాంటి ధైర్యం ఉండింది. కానీ గిద్యోనుకు అలాంటి ధైర్యం ఉన్నటువంటి వాడిగా మనకు కనపడడు. దావీదును దేవుడు ఉపయోగించుకున్నాడంటే చాలామంది ఏమనుకుంటారంటే సింహం వంటి ధైర్యం కలిగినటువంటి వాడుగా ఆయన ఉన్నాడు కాబట్టి దావీదును దేవుడు ఉపయోగించుకున్నాడన్న భావన. అందును బట్టి సింహాన్ని జయించాడు, దాన్ని చంపివేశాడు అన్నటువంటి భావన. ఎలుగుబంటిని కూడా చంపగలిగినటువంటి ధైర్యం ఉంది కాబట్టి అలాంటి వాళ్ళను దేవుడు ఉపయోగించుకోగలడు అన్నటువంటి భావన చాలామందికి ఉంటుంది. కానీ దేవుడు దావీదు లాంటి వారిని ఉపయోగించుకోగలడు, గిద్యోను లాంటి వారిని కూడా దేవుడు ఉపయోగించుకోగలడు. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అనగా దేవుడు ఆ దినంలో ధైర్యవంతుడైనటువంటి దావీదును ఉపయోగించుకున్నాడు. అంతకు ముందు ఉన్నటువంటి గిద్యోను భయము కలిగినటువంటి వాడుగా, బెదురు కలిగినటువంటి వాడుగా, స్వతహాగా పెద్ద ధైర్యవంతుడిగా కాని వ్యక్తిని కూడా దేవుడు ఉపయోగించుకున్నాడు అన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకొరకు మనము దేవుని పని చేయడానికి, దేవుని మాటకి మనం లోబడ్డానికి ఇష్టపడితే మీకు ధైర్యం ఉందా, మీకు ధైర్యం లేదా పక్కన పెట్టేయండి, దేవుడు మిమ్మల్ని వాడుకోగలడు. హల్లెలూయా. మనం ఎంత ధైర్యవంతులమో అన్న దాన్ని బట్టి దేవుడు మనల్ని వాడుకోడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మీరు ధైర్యవంతులైనా దేవుడు వాడుకోగలడు, ధైర్యము లేని వారిని కూడా, పిరికి వారిని కూడా దేవుడు వాడుకోగలడు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి సీమోను పేతురు గొప్ప ధైర్యవంతుడని మనం మాట్లాడుకుంటాం కదా. వాస్తవానికి ఆయన ప్రధాన యాజకుడి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఒక చిన్న పాప అడిగింది, నువ్వు యేసుతో ఉన్నటువంటి వాడవే కదా అని అడిగితే ఏమన్నాడు ఆయన? నేను ఆయనను ఎరగను అని చెప్పాడు. అవునా? ఎంత ధైర్యవంతుడో చూసారా సీమోను పేతురు గారు. ఆయన ఒక చిన్న పిల్ల అడిగినప్పుడు ఆయన ఒక ధైర్యంగా అవును నేను యేసు ప్రభుతో ఉన్నవాడనని చెప్పగలిగాడా? ఆ చెప్పడానికి కొరకైనటువంటి ధైర్యం లేదు. సీమోను పేతురు ధైర్యవంతుడని మనం భావించడానికి కూడా వీలు లేదు. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అనగా ఓ చిన్న పిల్లకి సత్యం చెప్పడానికి జంకినటువంటి వాడు అంటే స్వతహాగా అంత ధైర్యవంతుడిగా మనకు కనపడ్డు, అయినా దేవుడు ఆయన వాడుకున్నాడు. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకొరకు దేవుని చేత వాడబడ్డానికి మనకు ధైర్యం ఉన్నా లేకపోయినా దేవుడు మనను వాడుకోగలడు. ఇది మొదటిది.